హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా. నేనైతే ఈరోజు పేలాలతోనైతే లడ్డూలు చేసి చూపిస్తా. ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. అందుకనే నేను వీడియో షేర్ చేసుకుంటాను మీ అందరితోని. పిల్లలు అయితే చాలా బాగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి ఇష్టము పేలాల లడ్డూలు అంటే. ఇవైతే వేములవాడ దగ్గర 20 రూపీస్కి 3 అట్లా అమ్ముతారు. బాగుంటాయి. ఎప్పుడన్నా తిన్నారా తినలేదా కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి చూద్దాము ఎలా చేయాలో. ఒక గిన్నెనైతే పెట్టుకున్న తర్వాత పేలాలను అయితే వేసుకొని కొంచెం క్రంచీ అయ్యేలాగా వేయించుకోవాలి. క్రంచీగా వచ్చేలాగా వేయించుకోండి. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే బౌల్లో మనము స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెము బెల్లం అయితే ఎక్కువ తీసుకోండి. నార్మల్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకొని వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చాలా పోయకండి వాటర్, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్లో సగం అని పోసుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అట్లా బాగా కలుపుతూ ఉంటే అది మరుగైతే వస్తుంది. వచ్చిన తర్వాత బబుల్స్ లాగానైతే వస్తుంది పైకి. అప్పుడైతే పాకం కరెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ తీసుకొని కొంచెం వాటర్ అయితే తీసుకోండి. అందులో తీసుకొని ఈ పాకం అయితే ఒక్కసారి వేసి చూడండి. ఉండలాగా దగ్గరికి వచ్చింది అనుకోండి, పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, పాకం అయితే వచ్చింది. రాగానేనైతే మనం వేయించుకున్న పేలాలనైతే ఈ పాకంలోనైతే వేయాలి. వేసి ఈవెన్గా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతనైతే కొంచెం ఆయిల్ అయితే రాసుకొని చేతులకు లడ్డూలు అయితే ఇలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఆడుకుంటప్పుడు ఇస్తేనైతే హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, బాయ్.